నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ యువనేత నల్లపాటి రాము, జనసేన జిలాని, బీజేపీ రంగిశెట్టి, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ, రైతుకు భూమిపై హక్కును చట్టబద్ధంగా నిర్ధారించే ప్రధాన పత్రం పట్టాదారు పాస్ పుస్తకమని తెలిపారు. భూ వివాదాలకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్న ప్రభుత్వం ఉమ్మడి కూటమి వారే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరే చేస్తూ ఉన్నారు. కాబట్టి కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఉమ్మడి కూటమికి మద్దతు పలకాలి. ఉమ్మడి కూటమి అనేది ప్రజలకు సేవ చేయడానికి ఉంది, రాజకీయాల కోసం కాదు. మరి ఇటువంటి కార్యక్రమాలు మేము అందరం కూడా ప్రజలకు సేవ చేయడానికే ఇవాళ రాజముద్ర వేసిన మరి పాస్ పుస్తకాలు మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుద్ది. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దే చేద్దాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల చెంతకు చేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిత్యం కూడా అమరావతి రాజధాని కట్టాలి, పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాలి, ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాజముద్ర వేసి మీ అందరికీ కూడా ఈ పాస్ పుస్తకాలని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడాలి అంటే నాకు ఒక ఇన్సిడెంట్, సంవత్సరాల క్రితం ఆయన ఇన్సిడెంట్ ఒకటి గుర్తు వస్తూ ఉంది. మేము ఢిల్లీలో అందరు ఎంపీలకి కూడా అక్కడ ఆ మినిస్ట్రీలో ఉన్న సెక్రటరీ దగ్గరికి, జాయింట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మనం పరంగా, రాష్ట్ర పరంగా మనకి ఏం రావాలి, అది రావటానికి మనకు రావాల్సిన నిధులు ఏంటి, రావటానికి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి అనేది కనుక్కొని రమ్మని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలందరినీ కూడా పంపించడం జరిగింది. అయితే దాంట్లో ఇలానే ఒక ఎంపీ గారు, ఆయనతో పాటు ఎవరైతే రీసెర్చ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళందరూ 3-4 వెళ్ళారు. వెళ్తే అక్కడ జాయింట్ సెక్రటరీ గారు ఎంపీ ఇలా లోపలికి రావడం చూసి ఆయన డ్రాయర్లో నుంచి ఒక పాస్ పుస్తకం తీసి ఇలా చూపించి, ఎవరన్నా దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, ఎవరన్నా ఇలా ఫోటోలు వేసుకుంటారయ్యా అని చెప్పి అడగడం జరిగింది. సరే, ఎంపీ అంటే లోకల్ పరిస్థితులు తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు, ఇది పోయినసారి ప్రభుత్వంలో జరిగిందని. నాకు ఆ పక్కన ఆయనతో పాటు వెళ్ళిన ఎవరైతే రీసెర్చ్ నోట్స్ రాసుకునేగలుగుతారో వాళ్ళందరూ కూడా అక్కడ ఢిల్లీ వాళ్ళు కదా, వాళ్ళందరూ వచ్చి ఇదేంటి సార్ ఇలా చాలా ఆ భావం కూడా కొద్దిగా వేరేగా తక్కువ చేసినట్లు మాట్లాడటం జరిగింది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పారు వచ్చి. అంటే ఇది పరిస్థితి. మామూలుగా అయితే దేశం మొత్తం మీద కూడా ఎక్కడ ఇచ్చినా కానీ పాస్ పుస్తకాలు అనేది రాజముద్రతో ఉంటాయి. కానీ ఇదివరకు జరిగింది ఏమిటి అంటే ఫోటోలు వేసుకొని ఇవ్వటం జరిగింది. దాన్ని మారుస్తున్నాము అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది గుర్తు వస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఎందుకు అంటే దీనికి ఈ సర్వే ఏదైతే చేశారో దానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు ఇవ్వటం జరిగింది. ఈ సర్వే డ్రోన్ పెట్టి చేయటం కానీ ఇవన్నీ కూడా చేయటానికి కేంద్ర ప్రభుత్వం వైపు ఇచ్చారు. అందువల్ల వారిది కూడా భాగస్వామ్యం ఈ సర్వే చేయటంలో ఉంది. అయితే సర్వే చేసిన తర్వాత దీంట్లో సరిగ్గా పాస్ పుస్తకంలో సరిగ్గా ఎక్కించడం అనేది మన విఆర్ఓలది, ఎంఆర్ఓలది, ఆర్డీఓలది, వీరిది బాధ్యత. అయితే దీంట్లో అంతా సవ్యంగా జరిగింది, 100% సవ్యంగా ఉన్నాయి అని మాత్రం నేను చెప్పను. అది వాస్తవం. దీంట్లో ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా ఎక్కించకుండా కొన్ని ఒక 100 తీసుకుంటే ఒక 15-20 అలా ఉన్నాయి. వాటిని కూడా సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఉంది. దాన్ని కూడా సరి చేసే బాధ్యత తీసుకుంటాము, చేసి పెడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.